విశాఖలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాసేపట్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ్లే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కూడా జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ మేయర్ గోలగాని హరివెంకటర్ కుమారిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినట్లు నేతలు చెబుతా ఉన్నారు. ఇక అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూటమి కార్పొరేటర్లు ఇప్పటికే జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్కు నోటీసులు కూడా అందజేశారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేయగా కూటమి కార్పొరేటర్లు కొద్దిసేపటి క్రితమే జీవీఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం ఏదైతే జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. స్వయాన ఎమ్మెల్యేలతో సహా కౌంటింగ్ ఆల్రెడీ పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 74 కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ప్రస్తుతం వీళ్ళకి 75 ఉంది. మరొకరు అవంతి శ్రీనివాస్ కుమార్తె కూడా వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 76, వీళ్ళకి కావాల్సినటువంటి 74 కన్నా ఎక్స్ట్రా 2 ఉన్నట్లు కూడా ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ ఒక బస్సులో ఆల్రెడీ ఇప్పటికే కార్పొరేటర్లు, కూటమి కార్పొరేటర్లు అందరూ వెళ్ళిపోవడం జరిగింది. మరొక బస్సులో ఎమ్మెల్యేలు, కూటమి కార్పొరేటర్లు కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా క్యాంప్ రాజకీయాలకు అయితే వైసీపీ దీన్ని పూర్తిగా దూరంగా ఉండి కేరళలోనే క్యాంప్ రాజకీయాల్లో ఉంది. వీళ్ళందరినీ కూడా నిన్న మలేషియా నుండి ఇక్కడ తీసుకొచ్చి హోటల్ పెట్టి హోటల్ నుంచి నేరుగా వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వీళ్ళంతా కూడా జీవీఎంసీ కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత హెడ్ కౌంట్ ఫస్ట్ చేస్తారు. కోరం కావాల్సినటువంటి 74 ఉన్న తర్వాత వీళ్ళందరితో కూడా చేతులు ఎత్తించిన తర్వాత అవిశ్వాస తీర్మానానికి 74 మెజార్టీ అనేది కానీ ఖచ్చితంగా వస్తే మాత్రం సో మేయర్ పై విశ్వాసం పూర్తిగా నెగ్గినట్టు అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎవరు దాటిపోకుండా మరోవైపు వైసీపీ కూడా ఇక్కడ ఇందులో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లకు కూడా గేలం వేస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో ప్రతి 5-6 కార్పొరేటర్లకు టీడీపీ నాయకులు వేయడం, వాళ్ళని నిరంతరం మానిటర్ చేయడంతో పాటు నేను కుటుంబాలతో సహా వచ్చిన వాళ్ళందరినీ కూడా హోటల్లో నుంచి ఇక్కడి నుంచి ఇప్పుడు నేరుగా ఓటింగ్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో 11 గంటలకి జీవీఎంసీ కౌన్సిల్లో సో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టరు అలాగే జీవీఎంసీ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అవిశ్వాసం పైన పూర్తి స్థాయిలో మెంబర్ కౌంట్ అనేది జరుగుతుంది. అందులో 74 మెజార్టీ ఉంటే ఆటోమేటిక్గా మేయర్ని తొలగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముందు నుంచి కూడా క్యాంప్ రాజకీయాలు అటు కూటమి నేతలు అటు వైసీపీ కూడా క్యాంప్ రాజకీయాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం వైసీపీ ఈ మీటింగ్ పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు. మరోవైపు వామపక్షాలుగా ఉన్నటువంటి మరో 2 కూడా హాజరు కావడం లేదు. తటస్థంగా ఉన్నటువంటి భీమిలి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అవంతి కుమార్తె ఇప్పుడు ప్రస్తుతం రాజీనామా చేసి సో ఆమె వీళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో సరిపోయేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు మద్దతు ఇవ్వడంతో 76 వీళ్ళ మెజార్టీ మనకి కనిపిస్తుంది. నెగ్గేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.